స్మాల్ బ్రేక్ తర్వాత మళ్లీ గేమ్ షురూ అయింది. అన్నాడీఎంకే పార్టీపై మళ్లీ పట్టు సాధించేందుకు ప్రణాళిక రెడీ అవుతోంది. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. జైల్లో కూర్చుని రాష్ట్రాన్ని శాసించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అవును, సీఎం పళనిస్వామికి చెక్ పెట్టేందుకు శశికళ ప్లాన్ చేస్తోంది. తమిళనాట రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శశి దినకరన్ల భేటీ ప్రకంపనలు రేపుతోంది. ఇరువురు కలిసి ఏకంగా సీఎం పళనిస్వామికే చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండాకులు గుర్తుకు లంచం కేసులో బెయిల్ రావడంతో తిరిగి తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు దినకరన్. అందులో భాగంగానే బెంగళూరు వెళ్లి శశికళతో భేటీ అయ్యారు. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే వీరి భేటీ తమిళ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పళనిస్వామిని తప్పించేందుకే వీరి మధ్య చర్చలు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పళనిస్వామి పన్నీర్ సెల్వం వర్గాలు ఒకటయ్యే ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం ఇరు వర్గాల మధ్య చర్చలు కూడా జరిగాయి. పన్నీర్ సెల్వం డిమాండ్ మేరకు అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళను దినకరన్లు తొలగిస్తున్నట్లు ప్రకటించడం, పార్టీ ఆఫీసులో శశికళ ఫోటోలను తొలగించడం కూడా జరిగిపోయాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు చర్చలు విఫలమయ్యాయి. దీంతో సీన్ మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. పళనిస్వామిని నమ్మినబంటుగా భావించి సీఎం చేస్తే శశికళ జైలుకెళ్లాక పరిస్థితులు మారిపోయాయి. పన్నీర్తో చేతులు కలిపేందుకు ప్రయత్నించడమే గాక తమను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడంపై శశికళ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అందుకే పళనిస్వామికి చెక్ పెట్టి పార్టీపై మళ్లీ పట్టు బిగించాలని భావిస్తున్నారు శశికళ. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తనను చిన్నమ్మ తప్ప ఎవరు తొలగించలేరని తెలిపారు దినకరన్. అంతేకాదు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలతో దినకరన్ టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. వారంతా దినకరన్కే మద్దతిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా బెంగళూరు జైలు కేంద్రంగా మళ్లీ శశికళ గేమ్ మొదలుపెట్టినట్టు కనబడుతోంది. ఇదే జరిగితే తమిళ రాజకీయాల్లో మళ్లీ అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.